ఉద్యోగుల సమిష్టి కృషి జిల్లా ప్రజలు అందించిన సహకారంతో బాపట్ల జిల్లాలో సార్వత్రిక ఎన్నికల ప్రక్రియను ప్రశాంత వాతావరణంలో విజయవంతంగా పూర్తి చేసినట్లు బాపట్ల జిల్లా ఎన్నికల అధికారి జిల్లా కలెక్టర్ పి రంజిత్ భాష పేర్కొన్నారు. గురువారం కలెక్టరేట్ లో జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ తో కలిసి జిల్లా కలెక్టర్ పాత్రికేయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడారు. జిల్లా వ్యాప్తంగా ఒక పార్లమెంట్ 6 అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి మే 13న పోలింగ్, జూన్ 4న కౌంటింగ్ ప్రక్రియను ఎటువంటి ఆటంకాలు లేకుండా సజావుగా ప్రశాంత వాతావరణంలో నిర్వహించామని తెలిపారు. మార్చి 16న సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ విడుదలవడంతో అప్పటి నుంచి జిల్లాలో ఎన్నికల కోడ్ అమలుకు పటిష్టమైన చర్యలు తీసుకున్నామని తెలియజేశారు. చివరిగా ఎన్నికల ప్రక్రియ ముగింపు ఘట్టమైన కౌంటింగ్ కు విస్తృతమైన ఏర్పాట్లు విజయవంతంగా పూర్తి చేశామని తెలియజేశారు. జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ మాట్లాడుతూ జిల్లా కలెక్టర్ వారి సంపూర్ణ సహకారంతో పోలీస్ శాఖలోని హోంగార్డు స్థాయి ఉద్యోగి నుంచి ఏఎస్పీ వరకు అందరి సమిష్టి కృషితో జిల్లాలో ఎన్నికల ప్రక్రియను ప్రశాంత వాతావరణంలో విజయవంతంగా పూర్తి చేశామని తెలిపారు. సమావేశంలో జిల్లా రెవెన్యూ అధికారి సత్యబాబు పాల్గొన్నారు. This is the last meeting after election కి సంబంధించి జిల్లాలో మీకు అందరికీ తెలుసు లాస్ట్ 18th ఆఫ్ లాస్ట్ మంత్ నుంచి షెడ్యూల్ అనౌన్స్మెంట్ అలాగే నోటిఫికేషన్ అయిన తర్వాత వివిధ దశల్లో మీకు అందరికీ అన్ని విషయాలు చెప్పడం జరిగింది అని ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో ఎస్టర్డే 4th కౌంటింగ్ అయిన తర్వాత రిజల్ట్స్ అండ్ ట్రెండ్స్ అన్నీ కంప్లీట్ అయ్యాయి. సో ఎస్టర్డే రిజల్ట్ షీట్స్ అన్నీ కూడా పంపించడం జరిగింది మనం. సో జిల్లాలో ఉన్నటువంటి 6 అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలో అలాగే ఒక అసెంబ్లీ నియోజకవర్గం ప్రకాశం జిల్లాలో ఉంది. మన పార్లమెంట్కి సంబంధించి అన్ని చోట్ల కౌంటింగ్ అయిన తర్వాత రిజల్ట్స్ అనౌన్స్ చేసి క్యాండిడేట్స్ అన్ని డిక్లేర్ చేయడం జరిగింది. ఆ డీటెయిల్స్ అన్నీ కూడా మీకు అందరికీ తెలుసు. సో ఈ సందర్భంగా చివరిగా జిల్లాలో ఈ ఎలక్షన్కి సంబంధించి స్టార్ట్ అయినప్పటి నుంచి కూడా ప్రతి ఉద్యోగి కూడా అంటే ఇన్సిడెంట్ జరిగినా కూడా ఆ రోజు ఈవెన్ పోలింగ్ డే కూడా చాలామంది ఇన్ఫార్మ్ చేయడం జరిగింది ఇష్యూస్ ఉన్న చోట కూడా. సో అన్నిటిని కూడా సాధ్యమైనంత వరకు అన్నింటినీ మనం పరిష్కారం దిశగా తీసుకెళ్ళి జిల్లాలో ఎటువంటి ఇన్సిడెంట్స్ లేకుండా ఎలక్షన్స్ కంప్లీట్ చేయగలం. మీకు అందరికీ కూడా మరొకసారి కృతజ్ఞతలు. ఐ రిక్వెస్ట్ ఎస్పీ గారు టు అన్ని చోట్ల ఎలక్షన్ చాలా పీస్ఫుల్గా కంప్లీట్ చేయడం జరిగింది. కలెక్టర్ గారి ఆధ్వర్యంలో లాస్ట్ 3 months నుంచి ఈ ఎలక్షన్ అనౌన్స్మెంట్ నుంచి చాలా పటిష్టంగా అన్ని చోట్ల విదౌట్ ఎనీ అబ్స్ట్రక్షన్, విదౌట్ ఎనీ ఇన్సిడెంట్ మొత్తం జిల్లాలో పీస్ఫుల్గా స్మూత్గా ఎలక్షన్ కంప్లీట్ చేయడం జరిగింది. దాంట్లో పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్న ప్రతి ఒక్కరు హోంగార్డ్, కానిస్టేబుల్, హెడ్ కానిస్టేబుల్, ఏఎస్ఐ, ఎస్ఐస్, ఇన్స్పెక్టర్స్, డిఎస్పీస్, అడిషనల్ ఎస్పీ అందరూ కూడా చాలా కష్టపడి చాలా డెడికేషన్తో చాలా ప్రొఫెషనల్గా పనిచేయడం జరిగింది. ఎక్కడ కూడా చిన్న ఇన్సిడెంట్ మీద కూడా ఇమీడియట్గా రెస్పాండ్ చేసి దాని మీద యాక్షన్ తీసుకోవడం జరిగింది. సో దానివల్ల చాలా పీస్ఫుల్గా మన జిల్లాలో ఎలక్షన్ కంప్లీట్ అయింది. ఎక్కడ కూడా ఏం ఇన్సిడెంట్ లేకుండా, ఏమి లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం లేకుండా అంత కౌంటింగ్ వరకు కంప్లీట్ చేయడం జరిగింది. సో పోలీస్ డిపార్ట్మెంట్ మిగతా అన్ని డిపార్ట్మెంట్స్తో సమన్వయంతో పీస్ఫుల్గా కంప్లీట్ చేశారు. సో ఐ అప్రిషియేట్ ది ఎఫర్ట్స్ ఆఫ్ ఆల్ ది పోలీస్ డిపార్ట్మెంట్ పర్సనల్. అదేవిధంగా అదర్ డిపార్ట్మెంట్ పర్సనల్ కూడా చాలా కష్టపడి చాలా సమన్వయంతో అంతా కంప్లీట్ చేయడం జరిగింది. అదేవిధంగా ప్రెస్